భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక నిత్యం ఎంతో మంది ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ మనసులో ఏదో కోరిక కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా అసలు మేము అనుకున్నవన్నీ ఏమీ అవ్వట్లేదు, ఎన్ని పూజలు చేసినా మరి అసలు అవ్వట్లేదు, సక్సెస్ కాలేకపోతున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళ మనసుల్లో మరి నిత్యం కూడా పిల్లల పెళ్లి విషయం కావచ్చు, లేదంటే సంతాన సమస్యలు కావచ్చు, చదువుల విషయం కావచ్చు, జాబ్ విషయం కావచ్చు, ఏ సమస్యలైనా కానీ చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం. అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. నేరుగా అమ్మతో లైవ్లో మాట్లాడవచ్చు. లేదు మాకు ఈ సమయం సరిపోదు, మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా పర్సనల్గా కలవాలి అని అనుకుంటున్నాము, కొన్ని దోషాలు ఉన్నాయి, వాటి గురించి పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు అమ్మ తన నివాసంలో చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రయర్గా మీరు అపాయింట్మెంట్ తీసుకుని అమ్మను నేరుగా కలవచ్చు. ఇక జాతకరీత్యా చాలా మంది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండకపోవచ్చు. అస్సలు మీరు బాధపడని అవసరం లేదు. అమ్మని మీరు కలిస్తే చాలు. మేము ఎక్కువ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మా నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా ముఖ్యంగా ఏది కావాలన్నా మనం పిల్లలకి మంచి ఆస్తులు ఇస్తున్నాము అని అంటే ఒక చదువు ఇస్తే బాగుంటుందని మీ మాటల్లోనే ఎన్నో సందర్భాల్లో విన్నాం. అయితే ఇప్పుడు చదువుకున్నప్పటికీ కూడా మరి ఏవేవో కోర్సులు ఏవేవో వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా ఎంతమంది ఎంత చదువుకున్నా కానీ వాళ్ళ లోపల క్రియేటివిటీ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు ఖచ్చితంగా స్కిల్స్ లో రాణించాలి, ఒక మంచి క్రియేటివిటీ ఉండాలి అనన్నా, వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోవాలన్నా, ఫ్యూచర్ బాగుండాలన్నా స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఎప్పుడైనా ఫస్ట్ ఉదయం అంటే కొద్దిగా తెల్లవారుజామున లేవటం, బ్రాహ్మీ ముహూర్తం అంటే మరీ పొద్దున్నే లేమంటే కూడా వాళ్ళు లేవలేకపోతున్నారు. పిల్లలు కూడా అలసిపోయి పడుకుంటున్నారు. వాళ్ళకి హోంవర్క్స్ ఎక్కువ ఉంటున్నాయి, ట్యూషన్స్ అని, అది వాళ్ళకి కూడా అలసట అనేది ఉంటున్నది. కానీ కాస్త ముందుగా లేచి కొంచెం రోజు లేచే కంటే ఒక గంట ముందు లేచి చదువుకోవటం చాలా చాలా మంచిది. దాంతోపాటు ఎప్పుడు కూడా నేను తెలియజేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటా. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది మాత్రం ధరించడం చాలా చాలా మంచిది. వాస్తవంగా ఎంతోమంది కూడా తెలియజేశారు ప్రాక్టికల్గా కూడా ఎడ్యుకేషన్ లాకెట్ ధరించిన తర్వాత పిల్లల చదువుల్లో చాలా బాగున్నారు, మంచి మార్పు వస్తున్నది అని చెప్పేసి అయితే గమనించడం జరిగింది అంటారు. ఇది కాకుండా ఎప్పుడు విజయ మార్గం మాల అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో బాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని రిజల్ట్ అనేది కూడా చాలా చాలా బాగుందన్నారు. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కటి అని చెప్పేసి అది ఏది అనేది తెలియజేస్తే చాలా, అది ఉద్యోగ విషయమా, చదువు విషయమా, సొంత ఇలా దేనికైతే అవసరం అది నేను అందజేస్తా. ప్రధానంగా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా విజయ మార్గం మాల అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నది. హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, అలాగే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఆ మాల అనేటువంటిది కూడా ధరించవచ్చు. దానితో పాటుగా ఎక్కువ మందికి కూడా సుపరిచయం ఏమిటి అని అంటే ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది. దీనితో పాటుగా పిల్లలు ఎప్పుడూ కూడా చక్కగా ఫ్రెష్ అప్ అవుతారు. రెడీ అయిన తర్వాత కాస్త గంధం బొట్టు పెట్టుకొని దాని మీద కుంకుమ పెట్టుకొని, ఎప్పుడూ నేను సరస్వతి మంత్రోపదేశం అనేటువంటిది దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఒక 2 మంత్రాలు అనేటువంటివి తెలియజేస్తుంటా. ఆ మంత్రం ప్రతిరోజు కూడా 108 సార్లు చదవడం మంచిదమ్మా అని చెప్పేసి తెలియజేస్తే అది చాలామంది కూడా ఫాలో అవుతూ ఉన్నారు. చాలామంది తెలియజేశారు ఆ విధంగా చదువుతున్న దగ్గర నుంచి కూడా పిల్లల్లో మంచి మార్పు వచ్చిందమ్మా అని. అందుకనే ఎప్పుడూ అనౌన్స్ చేస్తుంటా, ప్రతి సంవత్సరం కూడా మూలా నక్షత్రం రోజు. ఆ మూలా నక్షత్రం అనేది ప్రతి నెల ఎప్పుడూ వస్తుంది, కానీ మనకు దసరా నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లో మాత్రం కంపల్సరీ వచ్చి ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం చాలా చాలా మంచిది. తీసుకుని ప్రతిరోజు కాస్త గంధం బొట్టు పెట్టుకొని దాని మీద కుంకుమ బొట్టు పెట్టి కనీసం ఓం గం గణపతయే నమః ఒక 11 సార్లన్నా సరే ఆ మంత్రాన్ని జపించి కనుక వెడితే తప్పకుండా చదివింది గుర్తుంటుంది, చదువు మీద ఆసక్తి ఉంటుంది, శ్రద్ధ కలుగుతుంది. వాళ్ళకే పిల్లలంతటా పిల్లలకి ఆ జిజ్ఞాస వాళ్ళంతటా వాళ్ళకి కలగడం ఇంపార్టెంట్. దానికి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు పిల్లలు కాకుండా జాబ్ చేసే వాళ్ళు కూడా వేసుకోవచ్చా ఇది లాకెట్ని? తప్పకుండా ఉద్యోగస్తులు కూడా వేసుకుంటారు. ఉద్యోగంలో కూడా ఎలాంటి ఆటుపోట్లు అనేవి లేకుండా ఉంటుంది. దానితో పాటుగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కూడా ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటుగా విజయ మార్గం మాల అని చెప్పేసి తెలియజేస్తా కాబట్టి ఆ విజయ మార్గం మాలని కనుక కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే,
ఇక మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం దైవిక వస్తువుల గురించి, అలాగే కాంబో ప్యాక్. సో అది ఇప్పుడు ఉందా అమ్మా? కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ఉంది. 5 వస్తువులు కలిపి అందచేయటం అనేది జరుగుతుంది. అందులో అందరికీ కూడా మాక్సిమం తెలుసు, ఎందుకంటే శ్రీచక్రం అనేది మనసులో ఏదైనా కోరిక అనుకొని బీరువాల ఆకారంలో పెట్టేది. శక్తి కంకణము దృష్టి దోష నివారణకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. బయట ఆగిపోయిన ధనం తిరగడం కావచ్చు, అలాగే వివాహం సంబంధం త్వరగా కుదరటానికి కానీ దేనికైనా నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. శక్తి కంకణము అది ధరించడం చాలా మంచిది. దాంతోపాటుగా సర్వసిద్ధి మాల అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను. అది కూడా అంతే, నెగిటివ్ని పోగొడుతుంది, అలాగే చక్కని ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. సర్వసిద్ధి మాల. మత్స్యయంత్రము అనేటువంటిది వాస్తుపరంగా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆకర్షణ శిల అన్న వస్తువు, ఏదైనా మనం ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా ఒక రెమెడీస్ రాసిస్తుంటారు. జనరల్గా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే కొన్ని రెమెడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రెమెడీస్ చేసేటప్పుడు కూడా వాడి దగ్గర ఆ వస్తువు అనేది ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే కొంతమంది పిల్లలు విదేశంలో ఉంటుంటారు. పిల్లల పరంగా తల్లిదండ్రులు మేము చేయవచ్చా అని అడుగుతారు. సో వాళ్ళు చేయవచ్చు, కానీ వాళ్ళకి కొన్ని వస్తువులు అనేది అందచేయటం జరుగుతుంది. అది ఎలా పొందుపరచాలి ఏమిటి అనేది అది తెలుసుకుని కనుక వాళ్ళ పిల్లల బదులుగా తల్లిదండ్రులు చేస్తే కూడా చక్కని ఫలితము అనేటువంటిది కలుగుతుంది. చాలా అంటే అతి త్వరగా గుడ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. ఓకే, అంటే ఇప్పుడు బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కొంచెం ఇక్కడ పేరెంట్స్ బాధపడుతున్నారు ఎలా ఉన్నారు అని చెప్పి, సో అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చేయొచ్చు. దానికి కొన్ని వస్తువులు అందజేస్తాను. ఆ వస్తువులు దగ్గర ఉంచుకొని ఎలా పొందుపరచాలో తెలియజేస్తా. ఆ విధంగా కనుక మెయింటైన్ చేస్తే అక్కడ పిల్లలు మంచి రిజల్ట్ పొందగలుగుతారు. ఎందుకంటే ప్రస్తుత ఉద్యోగం ప్రధాన సమస్య ఏమిటంటే ఉద్యోగ పరంగా సక్సెస్ అవ్వడము. అందుకని చెప్పేసి కూడా అది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అక్కడ స్వగృహం ఏర్పాటు చేసుకోవటం విషయం కావచ్చు, అక్కడ ఆర్థిక పరంగా కాస్త ఉన్నతంగా ఉండేందుకు ఈ వస్తువులు అనేవి కూడా దైవిక వస్తువులు చాలా చక్కగా సపోర్ట్ చేస్తాయి. అలా ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకొని అది పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ కాంబో ప్యాక్ ఆఫర్ కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే విజయ మార్గం మాల ఎప్పుడూ తెలియజేస్తుంటాను. అది కూడా పిల్లలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా తెలియజేయటం జరుగుతుంది. అది వచ్చి కలెక్ట్ చేసుకున్నప్పుడు దీంతో పాటుగా ఎన్నెన్నో దైవిక వస్తువులు అనేవి అందజేస్తూ ఉంటాను. వరాహి యంత్రము అని చెప్పేసి యంత్రం కిట్ అంటాము. ఆ కిట్ని కలెక్ట్ చేసుకోవడం వల్ల గృహంలో నెగటివ్ అనేది పోతుంది. ప్రధానంగా ఎవరికైనా అది అవసరం. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తగ్గాలి. అందుకని ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే నేను అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి 2 అందచేయడం జరుగుతుంది. అది ఒకటి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి, ఒకటి నెగటివ్ని లోపలికి రానియకుండా అరికడుతుంది. ఇవి కూడా చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు. ఓకే అమ్మా, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? దేవి గారు మాట్లాడండి. అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పు నాన్న. మా బాబుకి పెళ్లి అవుతలేదండి, అందుకని చేస్తున్నాను. ఓకేనమ్మా, బాబుకి సంబంధాలు అనేది చూస్తూ ఉన్నారు. అతి త్వరగా చక్కని సంబంధం కుదరడం కోసం విజయ మార్గం మాల అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా అది త్వరగా సంబంధం కుదరటానికి అని చెప్పేసి అడిగి తెప్పించుకున్నానా, నేను పంపిస్తాను. విజయ మార్గం మాల ధరిస్తే మాత్రం వితిన్ డేస్లో సంబంధం కుదిరిందని అయితే నేను విన్నాను. పాజిటివ్ రిజల్ట్స్ అయితే విన్నాను. కాబట్టి ఆ విజయ మార్గం మాల అనేది కలెక్ట్ చేసుకున్నాను. దీంతోపాటు శక్తి కంకణము అనేది కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇవి కలెక్ట్ చేసుకోండి. మీకు ఫస్ట్ వెంటనే వితిన్ డేస్లోనే మంచి రిజల్ట్ పొందగలుగుతారు. విన్నారు కదమ్మా. సో చాలా మంది కూడా పిల్లలు సెటిల్ అవ్వకపోవడంతో బాధపడుతూ ఉంటారు, లేదంటే సెటిల్ అయినప్పటికీ కూడా కొన్ని దోషాల వల్ల ముఖ్యంగా కుజదోషం అంటూ ఉంటుంది. పెళ్లిళ్ళు లేట్ అవ్వడానికి కారణం కూడా కుజదోషం అంటూ ఉంటారు. సో ఇత్యాది అంశాల్లో ఎవరైనా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే, ముఖ్యంగా పిల్లలకు లేట్గా మ్యారేజెస్ అవుతున్నాయి, లేదంటే కుదిరినా కానీ తొందరగా విడిపోతున్నారు, ఇట్లాంటి విషయాల్లో ఎవరైనా బాధపడినా కానీ, ఇట్లాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ మరి అమ్మని మీరు కలవచ్చు. ఎందుకంటే లైవ్లో మీరు ఎక్కువసేపు మాట్లాడలేరు మీ పిల్లల గురించి, బాగోదు కాబట్టి పర్సనల్ విషయాలు. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ చిక్కడపల్లిలో నివాసంలో తన ఇంట్లో అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే ఎక్కువసేపు మీరు సమయం కేటాయించవచ్చు, ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు. ఆ పరిహారాలు ఏంటో కూడా తెలుసుకొని మీరు మీ పిల్లల గురించి కూడా వాళ్ళతో చేయించినా, మీరు చేయించినా బాగుంటుంది. మీరు అనుకునేవన్నీ కూడా సాధిస్తారు. ఇక అమ్మ,
చాలా మంది కూడా కొంతమంది కష్టపడుతూ ఉంటారు, కొంతమంది పైన స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కంపెనీస్ లో జరుగుతుంటాయి, అన్ని దగ్గర ఉంటాయి. ఈవెన్ ఇంట్లో అత్తకోడలు తోడికోడల విషయాలు సహజంగా కూడా ఉంటాయి. సో చేసే వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు, బయటికి నటిస్తూ ఉంటారు, లోపల మాత్రం ఇవన్నీ కూడా సూక్ష్మ విషయాలే అయినప్పటికీ కూడా చాలా మందిని వేధిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారమ్మా అసలు? అది మొట్టమొదటిగా ఇల్లు అని అంటాము. ఇల్లు సపోర్ట్ చేయాలి యథార్థంగా ఇంటిని బట్టి. అంటే ఇంటికి కూడా ఆ నెగటివ్ అనేది ఏది ఉండకూడదు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ అండర్స్టాండింగ్ అనేది ఎక్కడ వస్తుంది? ఇల్లు పాజిటివ్ రిజల్ట్ని ఇచ్చింది అని అంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. వాళ్ళలో వక్రపు ఆలోచనలు అనేవి రావు. అలా వక్రంగా ఆలోచించడం అనేది ఉండకుండా అందరం కలిసికట్టుగా ఉండాలి అనేటువంటి బ్రాడ్ మైండ్ డెవలప్ అవుతుంది. సో ఆ ఇంటికి ఎప్పుడైనా సరే శక్తి అనేది ఉండాలి. అందుకని ఇంటికి సంబంధించి కూడా దిష్టి తీయటము అని చెప్పేసి తెలియజేస్తుంటా. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవి ఉంటుంటే కూడా ఒకళ్ళకొకళ్ళకు పడకపోవటము అని అంటారు. శత్రుత్వ భావన అది ఉండకూడదు ఎప్పుడు కూడా. సో అలా ఉండకుండా ఉండేందుకు జనరల్గా మనం ఇంట్లో చేసేవి ఈజీవే నాన్న. మనం రోజు నిత్య దీపారాధనని చేస్తాము. దీపారాధన చేసిన తర్వాత అది ఏదో ఐదంతా కంప్లీట్ అయిన తర్వాత కావచ్చు మొత్తానికి కొండెక్కుతుంది. కొండెక్కిన తర్వాత కూడా ఆ ఒత్తులు అలాగే మిగిలిపోతాయి మనకి. ఆ మిగిలిపోయిన ఆ ఒత్తులన్నీ కూడా ఒక ప్రమిదలో వేసి ఉంచొచ్చు. అలా ఒక వారం రోజులు అలా ఉంచి మనం 3 ఒత్తులు వేస్తారు, 5 ఒత్తులు వేస్తారు సహజంగా. అవన్నీ కూడా ఒక ప్రమిదలో వేసి ఉంచి ఎప్పుడైనా వారానికి ఒకసారి ఒక ఆదివారం రోజు ఆ మిగిలిపోయిన ఆ ఒత్తులన్నీ దానిపైన కొన్ని లవంగాలు వేసి, కొన్ని తెల్ల మిరియాల్లోనే తెల్ల మిరియాలు అని చెప్పి ఉంటాయి, ఆ తెల్ల మిరియాలు కూడా కొన్ని వేసి, ఆ కర్పూరం వేసి అది వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపిస్తే నెగటివ్ పోతుంది. మనము ఎలాగో ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ఒత్తులు అనేటువంటివి సహజంగా పడేస్తుంటారు. ఆ ఒత్తులన్నీ కూడా ఒక ప్రమిదలో వేసి ఉంచాలి ఒక వారం రోజుల పాటు. ప్రతి ఆదివారం కూడా వాటి మీద కొన్ని తెల్ల మిరియాలు, కొన్ని లవంగాలు వేసి, కర్పూరం వేసి వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపిస్తే నెగటివ్ అనేది పోతుంది. యథార్థంగా నెగటివ్ పోతుంది. పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. ఒకరికొకరు అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది, ప్రేమలు పెరుగుతాయి, ఆ శత్రుత్వ భావన అనేటువంటిది తగ్గుతుంది, ఆ నెగటివ్ అనేది తగ్గుతుంది. సో వారానికి ఒకసారి అలా అది యూటిలైజ్ చేసినట్టు ఉంటుంది, నెగటివ్ అనేది పోతుంది. సో ఎప్పుడైనా సరే వారానికి ఒకసారి విధంగా చేస్తూ ఉంటే వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి, నెగటివ్ అనేది తగ్గిపోతుంది, నెమ్మదిగా తగ్గుతుంది. డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. ఓకే అమ్మా, బాగా వివరించారు. ఈ విషయాలైనా కొన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుల్లో మారాలని కోరుకుందాం. సో వారాహి కిట్ గురించి ఒకసారి వివరిస్తారు. వారాహి కిట్ అనేటువంటిది ఆ యంత్రం పైన 4 వైపులా కూడా 4 రకాల మణులు అనేవి పొదగబడి ఉంటుంది. మధ్యలో దృష్టి దోష నివారణకి కూడా ఒక వస్తువు ఉంటుంది. అది తీసుకున్నప్పుడు అది ఎలా పొందుపరచాలి ఏమిటనేది కూడా నేను వివరంగా తెలియజేస్తాను. అది కలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా నాకు చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చాను, శుభకార్యాలు జరిగాయి అని చెప్పేసి. అలాగే ఇంతకు మునుపు ఒక నెగటివ్ భావన అనేది ఉండేది, అది తగ్గిపోయింది అని చెప్పేసి కూడా తెలియచేశారు. ఏవైనా సరే నాన్న, నేను ఈ విజయ మార్గం సంస్థ ద్వారా అందించేటువంటివి ఏ దైవిక వస్తువైనా సరే అది యథార్థంగా పాజిటివ్ రిజల్ట్ని చాలా అద్భుతంగా ఇస్తూ ఉంటాయి. వాటికి అంత శక్తి ధారపోయటం వలన అవి అంత అద్భుతంగా వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతుంది. అందుకని ఆ ఏ వస్తువైనా కావచ్చు, ఇప్పుడు శక్తి కంకణము అని చెప్పేసి బాగా అది ఎలా వెళ్ళిపోయిందంటే ప్రజల్లోకి యథార్థంగా మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్ళింది. మనం ఏదో ఈ కార్యక్రమం చూడటం ద్వారా అని కాదు, వాళ్ళ బాబుకి సంబంధం కుదిరిందని వాళ్ళ ద్వారా మరొకరు తెలుసుకొని, వాళ్ళ ద్వారా మరొకరు తెలుసుకొని అలా స్ప్రెడ్ అయ్యి యథార్థంగా కొన్ని వేల మంది కలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఈ విజయ మార్గం మాల అనేటువంటిది కూడా ఇప్పుడు అది కూడా అలాగే స్ప్రెడ్ అవుతున్నది. మంచి ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పి తెలియజేశారు, చక్కని సంబంధం కుదిరింది అని చెప్పేసి తెలియజేశారు, బయట ఆగిపోయిన ధనము కొంచెంగా కలెక్ట్ అవుతున్నాయి అన్నారు. ఇప్పుడు ఎవరికైనా సరే అది ప్రధాన సమస్య, వీళ్ళ డబ్బు బయట ఆగిపోయింది అని అంటే తిరిగి వసూలు చేసుకోవటము అనేటువంటిది. వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అన్న సదుద్దేశంతో తీసుకుంటారు సహజంగా, కానీ పరిస్థితులు సపోర్ట్ చేయక కొంచెం డిలే జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళకి అవసరాలు ఆగవు కదా. ఇప్పుడు పిల్ల బాబో ఎవరైనా పెళ్లికి ఎదుగు ఉండొచ్చు,
డబ్బు అనేది అవసరము, లేదా ఇల్లు కొంచెం కట్టించి ఆగిపోయి ఉంటుంది, అది కంప్లీట్ చేయాలన్న అవసరము. సో వీళ్ళకి కలెక్ట్ చేసుకోవాలి, తిరిగి పొందాలి అని చెప్పి వీళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలనే ఉంటుంది, కానీ పరిస్థితులు సపోర్ట్ చేయక ఇవ్వలేకపోతుంటారు. సో వాళ్ళకు కూడా కొన్ని వస్తువులు దైవిక వస్తువు అని చెప్పేసి తెలియజేస్తుంటా. ఈ విజయ మార్గం మాల విషయంగా కావచ్చు, సర్వసిద్ధి మాల విషయం కావచ్చు, శక్తి కంకణం కానీ ఏవైనా దైవిక వస్తువు అనేటువంటిది కలెక్ట్ చేసుకుంటే పెద్ద ఎంతో ఖరీదైనవి అనేవి కూడా కాదు, అందరికీ అందుబాటులో ఉండేలానే నేను ఎప్పుడూ కూడా అందజేస్తూ ఉంటాను, తెలియజేస్తుంటాను. సో అది కలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. అలాగే నేమ్ కరెక్షన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే చిన్నపిల్లడి విషయంలో చాలామందికి కూడా నేమ్ కరెక్షన్ అనేది చేసిన తర్వాత మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందమ్మా అని చెప్పేసి కూడా తెలియజేశారు. చదువు విషయాల్లో ముందుకు వెళ్ళడం కావచ్చు, ఆరోగ్య విషయం కూడా చక్కగా ఇంత మునుపు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎంత డాక్టర్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటూ ఉన్నా ఇలాంటి చిన్న కరెక్షన్స్ అనేవి కూడా తీసుకుంటూ ఉండాలి. ఇది తీసుకోవటం వలన పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటాయి. అలాగే చదువుల్లో రాణించడం కావచ్చు, హెల్త్ సపోర్ట్ చేయటం విషయంగా కావచ్చు, అన్నిటికీ కూడా నేమ్ కరెక్షన్ అనేది కూడా సపోర్ట్ చేస్తున్నానా. అది బిజినెస్ ఆ సంస్థల విషయంలో కావచ్చు, లేదా వ్యక్తుల పేర్ల విషయంలో కావచ్చు, ప్రధానంగా పసిపిల్లల విషయంలో చిన్నపిల్లలకి చాలా చక్కగా సపోర్ట్ చేసింది. పేరు ఎంత అందంగా పెట్టుకున్నాము అనేది కాదు, దాని మీనింగ్ అనేది ఇంపార్టెంటు. దానితో పాటుగా కౌంటింగ్ అనేది కూడా ఇంపార్టెంటు. డెస్టినీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ నెంబర్ అనేటువంటిది ఉండాలి. ఒక్కసారి ఎప్పుడైనా సరే ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని నేమ్ కరెక్షన్ అనేటువంటిది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. అది కరెక్షన్ చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఆయుష్మంతులై ఉంటారు. ప్రధానంగా మనకు అది కూడా ఇంపార్టెంటు. ఇవన్నీ వీటి విషయం మనము డిస్కస్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకు సమయం కూడా సరిపోదు. సో ఆ పేరు అనేటువంటిది అంత ఇంపార్టెంట్ నాన్న. వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి, లాభంగా తిరిగి రావాలి అంటే ఫస్ట్ నేమ్ కరెక్షన్ ఎలా ఉంది, నేమ్ అనేది ఎలా ఉంది చూసుకొని అది ఏదైనా కరెక్షన్ అవసరము అనుకుంటే మాత్రం కంపల్సరీ ఎప్పుడైనా ఆఫీస్కి రండి, ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రండి. నేమ్ కరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది చేయటం జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ పరంగా కూడా మీకు ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది, పరిహారాలు అనేవి రాసి ఇవ్వడం జరుగుతుంది. ఆ పరిహారాలు అనేది మీకుగా మీరే ఆచరించవచ్చు. ఆ పరిహారాలు అనేవి చేసుకున్నారు అంటే మాత్రం అద్భుతమైన మార్పులు అనేటువంటి వస్తూ ఉంటాయి. చాలామంది కూడా అమ్మ మేము 15 సంవత్సరాల క్రితం వచ్చాము, చాలా బాగుంది, మరి ఈ మధ్యకాలంలో పరిస్థితులు అస్సలు బాగాలేదు, బాగా ఆలోచించి తర్వాత మీరు గుర్తొచ్చారమ్మా అందుకని మళ్ళీ వచ్చామని చెప్పేసి అంటారు. అది ఆ టైం అమ్మవారు ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అప్పుడే కలుస్తారు. మరి అన్ని సంవత్సరాలు వాళ్ళు సఫర్ అవ్వాలి, 2-3 ఏళ్ళ నుంచి బాధపడుతున్నామంటారు. మరి ముందుగానే రావచ్చు కదా అని అంటే అది ఆ టైం సపోర్ట్ చేయాలి ఎవరికైనా సరే. సో ఎప్పుడైనా ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా సరే చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది. ఓకే అమ్మా, మరొక కాల్ చూద్దాము. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సరిత అండి. ఓకే అండి, మాట్లాడండి. అమ్మ ఉన్నారు, చెప్పండి నాన్న. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, చెప్పు నాన్న. మా బాబు గురించి తెలుసుకున్నామని. ఏంటి నాన్న, త్వరగా చెప్పండి, సమస్య ఏది అని చెప్పండి. ఆయన బాగా కోపం, బాబు ఇంటర్ చదువుతుండు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, నాకు ఇష్టం అవి చెప్పండి. ఓకే బాబు కోపం ఎక్కువ ఉంది. ఓకే, దాని ఓకే పరిహారం తెలియజేస్తా. ఏంటన్నా? అక్టోబర్ 9. ఓకే అమ్మా, పరిహారం తెలియజేస్తాను. అది బాబుతో చేయించండి. 11 రోజులు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయించండి. బాబుతోటే చేయించండి మీరు 11 రోజులు వరుసగా. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తుంటా, అది ఒకటి బాబు మెడలో వేయండి. అది ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏమిటి అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్లకి కాల్ చేసి అది కనుక్కోండి నాన్న. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కంపల్సరీ వేయండి. ఆ తర్వాత బాబుతోటి మీరు చేయించాల్సింది అనంటే, ఇప్పుడు ఇంత మునుపు తెలియజేశా 11 రోజులు 11 సార్లు ప్రదక్షిణాలు అన్నాను. అది బాబే చేయాలి. బాబు బదులు నేను చేయొచ్చా అమ్మ అన్న సందేహం మీకు ఉంటుంది. అలా చేయొద్దు, కంపల్సరీ బాబే చేయాలి. అలాగే ఒక 9 మంగళవారాల పాటు 9 ఎర్రని ఒత్తులతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోనే దీపారాధన అనేది చేయించండి బాబుతోటి. 9 ఒత్తులు, ఎర్రని ఒత్తులు 9 వేసి దీపారాధన 9 మంగళవారాలు చేయించండి. ఆ 9 మంగళవారాలు కూడా
తప్పనిసరిగా ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయించండి. బాబుతోటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. మంచి మార్పు అనేటువంటిది చాలా త్వరగా చూడగలుగుతారు నాన్న, టెన్షన్ పడాల్సింది లేదు. అలాగే శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తుంటాను. బాబు చేతికి ఆ శక్తి కంకణము అనేది కూడా మీరు వేయండి. అది మన ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు, రాలేకపోతే పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటం అనేది జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్పాలనుకున్నారు? ఓకే, ఈరోజు తెలియచేసే మంచి మాట అనేటువంటివి ఎన్నెన్నో తెలియచేయాలన్నట్టుగా మనకి సమయం అనేది చాలా తక్కువ. అందుకని GSITASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చక్కగా వీక్షించవచ్చు. అలాగే సీతా శర్మ సక్సెస్ మంత్ర, సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ ఈ ఛానల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు నాన్న. అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటి చక్కని పరిహారము అనంటే, సహజంగా నేను చాలామంది కూడా నన్ను ఇంత మునుపు కూడా అడిగేవారు, మీరు లలితామ్మారు ఉపాసకురాలు కదా, అన్ని వెంకటేశ్వర స్వామి వారివి ఎక్కువ తెలియజేస్తారేంటమ్మా అని. గతంలో కూడా నేను వెంకటేశ్వర స్వామి వారివి ఎక్కువ తెలియచేసేదాన్ని, బాగా చెప్పేదాన్ని. అవి ఆచరించిన తర్వాత కూడా అద్భుతమైన ఫలితాలు పొందామమ్మా అనేవారు. అలాగే మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిందే తెలియచేయటం జరుగుతుంది. అది ఆచరించండి, ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే దృష్టి దోషము అనేది పోతుంది, నెగటివ్ అనేది పోతుంది. ఇప్పుడు ఇంత మునుపు ఒక కాలర్ అడిగారు, బాబు కోపం ఎక్కువ ఉంది, కోపం తగ్గాలి అని చెప్పేసి. అలాగే మీరు అడిగారు, తోటికోడలు కానీ అత్తకోడలు కానీ పడకపోతే ఏం చేయాలి, అలాంటి విషయంగా కావచ్చు. ఇలా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత విషయం కావచ్చు, ఆర్థిక పరంగా కలిసి రావటానికి కావచ్చు, జన్మల పాపాలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోవటం విషయం కావచ్చు. సో సంపన్నవంతులు అవ్వాలి అనంటే మీరు చేయాల్సింది 7 శనివారాల పాటు చేయండి నాన్న. ఒక శనివారం వడ్డీ అంటే 8 శనివారాల పాటు చేయండి. యాలక్కాయలు అంటాం, ఇలాచి అనేవి మీరు ఒక 27 ఇలాచీ తీసుకోండి. 27 మరి చిన్నగా వస్తామా దండ అనుకుంటే 108 తీసుకోండి, పర్వాలేదు. 108 యాలక్కాయలు అనేటువంటివి దారము కాస్త 3 వరుసలో 2 వరుసలో తీసుకొని దానికి కాస్త పసుపు రాసి యాలక్కాయలు గుచ్చండి. 108 ఇలాచి అవి గుచ్చి అది దండగా చేసి మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి వేయండి. వేసి ఉంచి స్వామివారివి గోవిందనామాలు కావచ్చు, విష్ణు సహస్రనామావళి కావచ్చు, వజ్రకవచము అని ఉంటుంది, వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచము అది కావచ్చు, చక్కగా అది చదువుకోండి. ఆ తర్వాత మీరు నిత్య నైవేద్యం ఏదైతే పెడతారో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ దండను అలాగే ఉంచండి. మళ్ళీ శనివారం రోజు, అంటే ఇది శనివారాలు చేయాల్సింది, ఒక శనివారం ఇది చేశారు, మళ్ళీ శనివారం రోజు పాత యాలక్కాయల దండ తీసి కొత్తగా మళ్ళీ 108 యాలక్కాయలు అనేటువంటివి గుచ్చండి. సహజంగా 27 చాలు, 27 చాలా తక్కువైందమ్మా అనుకుంటే 108 గుచ్చండి. సో ఆ విధంగా దండ మళ్ళీ వేయండి. ఈ పాత దండలు ఏం చేయాలమ్మా అని అనుకుంటే, ఎక్కడైనా హోమము అనేది జరిగేది ఉంటే, ఇప్పుడు చండీ హోమం జనరల్గా ప్రతి పౌర్ణమికి కూడా చాలా గుళ్ళల్లో చేస్తూనే ఉన్నారు. ఆ హోమం గుండంలో అందులో చక్కగా హోమంలో వేయవచ్చు, చాలా చాలా మంచిది. వాళ్ళది గోత్రనామాలు చెప్పుకొని చక్కగా అది హోమంలో వేయండి నాన్న. ఈ విధంగా 7 శనివారాలు చేయండి. మరొక శనివారం వడ్డీ అని అంటాం, మరి వడ్డీ కాసుల వారికి తప్పకుండా వడ్డీ సమర్పించాలి. మరొక శనివారము ఇది వడ్డీ సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పుకొని 8వ శనివారం కూడా సేమ్ ప్రాసెస్ చేయండి నాన్న. ఈ విధంగా చేయండి, అద్భుతంగా ఉంటుంది, ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ప్రధానంగా దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. ఇప్పుడు ఏడుపు అని అంటారు, అది ఎవరు కూడా గ్రహించలేరు. ఇంటికి వచ్చే బంధుమిత్రుల వల్ల రావచ్చు, లేదా నైబర్స్ వల్ల రావచ్చు, ఎవరి వల్ల అనేది ఎవరిని గ్రహించలేరు. కాబట్టి అలాంటి నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది. ఓకే అమ్మా, చాలా మంచి విషయాలు, ఎన్నో విషయాలు, తెలియని విషయాలు అండ్ ప్రేక్షకులు కాలర్స్ అడిగిన వాళ్ళకి కూడా చక్కటి పరిహార మార్గాలు ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674.